హలో అండి. చికెన్ దమ్ బిర్యానీ చేయటం ఇంత ఈజీనా? ఎప్పుడూ రెస్టారెంట్లో తినటమే కానీ ఇంట్లో ట్రై చేయలేదు. ఎప్పుడు ఆన్లైన్లో చూసినా పెద్ద ప్రాసెస్లా అనిపించేది. ఎప్పుడు నార్మల్ బిర్యానీ అయినా ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం దమ్ బిర్యానీ అని ట్రై చేసా. టేస్ట్ అయితే సూపర్గా వచ్చింది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లో వెళ్తే చాలా ఈజీగా ఉంటుంది. ముందుగా 1 kg బాస్మతి రైస్ నీట్గా వాష్ చేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత 1 kg రైస్కి 1 kg చికెన్ తీసుకోవాలి. చికెన్ పీసెస్ పెద్దవి తీసుకోండి. దమ్కి పీసెస్ పెద్దగా ఉంటే బాగుంటాయి. తర్వాత చికెన్ని మంచిగా మ్యారినేషన్ చేసుకొని 1/2 అవర్ పక్కన ఉంచాలి. ఈలోపు మనం సన్నగా ఆనియన్స్ కట్ చేసుకొని స్టవ్ పైన కళాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకొని ఆనియన్స్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ ఆనియన్స్ లాగా వేపుకోవాలి. అదే ప్యాన్లో జీడిపప్పు కూడా వేపుకోవాలి. ఈ బ్రౌన్ ఆనియన్స్ అలాగే జీడిపప్పు రెండు ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా మ్యారినేషన్ చేసుకున్న చికెన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చికెన్లో నుంచి వాటర్ వచ్చి చికెన్ మొత్తం ఉడికిపోతుంది. పక్కన రైస్ కోసం వాటర్ పెట్టుకోవాలి. వాటర్ హీట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక విషయం ఏంటంటే నేను ఒక బిర్యానీ మసాలా పౌడర్ ప్యాకెట్ కొన్నాను. అది నార్మల్ మసాలా పౌడర్ అనుకొని ఓపెన్ చేస్తే మొత్తం అందులోనే ఇచ్చేశాడు. చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్కి మనం ఏది యూజ్ చేయకుండా ఆ పౌడర్ ఒకటి వేస్తే సరిపోతుంది. బిర్యానీ ఎలా చేయాలో మొత్తం ప్రాసెస్ పేపర్ పైన వాడే ఇచ్చేశాడు. మనం రైస్ కోసం వాటర్ పెట్టుకున్నాం కదా, ఆ వాటర్లో వేయటానికి మసాలాలు సాల్ట్తో పాటు వేసి వాడే ఇచ్చేశాడు. వాటర్లో ఆ ప్యాకెట్ అలా వేసేసాము. నాకు తెలియక చికెన్ ముందే మ్యారినేట్ చేసుకున్నా కదా, మళ్ళీ ఆ పౌడర్ వేసి మ్యారినేట్ చేసుకున్నాం. వాటర్ హీట్ అయిన తర్వాత ముందుగా నానబెట్టిన రైస్ వేసుకొని 50% కుక్ అయితే చాలు ఆ రైస్. చికెన్ కూడా ఉడికిపోయింది. స్టవ్ పైన అడుగు మందంగా ఉన్న బాండీ ఒకటి పెట్టుకోండి. అందులో కొంచెం నెయ్యి ఆయిల్ వేసి హీట్ అయ్యాక చికెన్ వేయాలి. మనం ఆ చికెన్ని లేయర్స్ లాగా వేసుకుంటే బాగుంటుంది. ఆ లేయర్స్ పైన చికెన్ రైస్ వేసుకోవాలి. రైస్ మొత్తం వాటర్ లేకుండా స్ట్రైనర్లో వేసుకోండి. రైస్ పైన కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు వేసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్లా వేసుకొని చికెన్ వేసుకోవాలి. దానిపైన రైస్ వేసుకోవాలి. బిర్యానీ కలర్ రావటానికి పసుపులో కొద్దిగా వాటర్ వేసుకొని మేమైతే వేసాము. చాలామంది ఫుడ్ కలర్ వాడతారు, కానీ ఫుడ్ కలర్ అంత హెల్త్కి మంచిది కాదు కాబట్టి మేమైతే ఇలా పసుపు అయితే వేసాము. తర్వాత ఇప్పుడు మొత్తం అలా లేయర్లా వేసుకోండి. మంచిగా కవ్వాలి బిర్యానీ. ఇప్పుడు మూత పెట్టి దానిపైన బరువుగా ఉండేది ఏదన్నా పెట్టుకోవాలి. మేమైతే చాలామంది చపాతీ పిండిని చుట్టూ పెట్టి పెడుతున్నారు, కానీ మేమైతే నార్మల్గా మూత పెట్టి దానిపైన మనం దంచుకునే శనగకాయల ఉంటుంది కదండి, అదైతే పెట్టేశాము. ఇప్పుడు ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో ఉంచేస్తే మనకి బిర్యానీ అనేది చక్కగా దమ్ అయిపోతుంది. అలా 20 minutes తర్వాత మళ్ళీ నేను వచ్చి మూత ఓపెన్ చేసి చూశాను. బిర్యానీ అయితే ఇంకా స్మెల్ వచ్చిందండి. ఇంకా స్మెల్కే చాలా నూరూరిపోయింది. నేనైతే ఇంక వెంటనే ఆగలేక వెంటనే ప్లేట్లో వేసుకొని అయితే టేస్ట్ చూసేసాను. నిజంగా దమ్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్ట్గా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన ఇంత టేస్ట్ వచ్చింది. ముక్క కూడా మనకి రెస్టారెంట్లలో ముక్కకి ఎలా అయితే మసాలా పడుతుందో సేమ్ అలానే వచ్చింది. నేనైతే ఆ పౌడర్ వల్ల అనుకుంటున్నాను. పౌడర్ చాలా టేస్ట్ వచ్చింది. పౌడర్ వల్ల నేనైతే వెంటనే ప్లేట్లో వేసుకొని టేస్ట్ అయితే చూసేసాను. చాలా టేస్ట్గా ఉంది. సేమ్ రెస్టారెంట్లో ఎలా అయితే వస్తుందో అలానే వచ్చింది బిర్యానీ. రైస్ కూడా కరెక్ట్గా ఉడికింది. మనం 50% ఉడికించుకుంటే మిగిలిన 50% మనకి దమ్లో అయితే ఉడికిపోతుంది. చికెన్ పీస్ చూసారు కదా, ఒకసారి చూస్తుంటేనే మళ్ళీ నాకు నోరూరేస్తుంది. అంత టేస్టీగా ఉంది.
దానిలోకి మనం ఆనియన్స్ రౌండ్గా కట్ చేసుకొని లెమన్ పిండుకొని అది కూడా నంచుకొని తింటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. రైతా కూడా చేసాం, కానీ ఇంకా రైతా కూడా నేనైతే వేసుకోలేదు. నార్మల్గా బిర్యానీయే తినేసాను. అంత టేస్టీగా వచ్చింది బిర్యానీ. ఇప్పుడు చూస్తుంటే వీడియోలో నాకు ఒకసారి మళ్ళీ దమ్ బిర్యానీ చేసుకొని తినేయాలనిపిస్తుంది. అంత టేస్టీగా ఉంది నిజంగా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి తప్పకుండా. చాలా టేస్ట్ బాగుంటుంది. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.